వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్ ఏమి రుచి. ఈ వీక్ మొత్తం మనం బ్యూటిఫుల్ టర్కీ డిషెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో ఏ దేశాన్ని తీసుకున్నా అక్కడ ఒక స్పెషల్ డిష్ స్టాండ్ అవుట్ అవుతుంది, హీరోలా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియానే తీసుకోండి, ఇక్కడ కర్రీస్ చాలా ఫేమస్. సేమ్ వేలో ఇటాలియన్ ఫుడ్ లో పాస్తాస్ అండ్ ఫ్రెంచ్ ఫుడ్ లో సాసెస్, ఇలా డిఫరెంట్ కుజీన్స్ డిఫరెంట్ కంట్రీలో కొన్ని ఫేమస్ రెసిపీస్ ఎలా ఉంటాయో టర్కీలో ఇలా ఫేమస్ రెసిపీస్ అంటూ ఏం చెప్పలేం. ఎందుకంటే ఇందులో బోల్డ్ అంత వెరైటీ ఉంటుంది. ఎందుకు వెరైటీ ఉంటుందంటే టర్కీ ఇక్కడ మధ్యలో ఈస్ట్ కి వెస్ట్ కి ఉంటుందన్నమాట. సో టర్కీలోని బ్యూటిఫుల్ సీజనల్ వెజిటేబుల్స్ తోటి డిషెస్ తో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కలిపి చాలా యూనిక్ డిషెస్ ని తయారు చేసుకుంటారు. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ బ్యూటిఫుల్ లహమకూన్ అంటే ఇది బేసిక్ గా పిజ్జా లాగా ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఇన్ఫాక్ట్ ఈ లహమకూన్ ఒక్కటి చూస్తేనే టర్కిష్ కల్చర్ మొత్తం చెప్పేయచ్చు అనమాట. బ్రెడ్ వచ్చేసి కొంచెం యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. దాని మీద వచ్చే పైన ఆ మసాలా ఆ స్టఫింగ్ ఏదైతుందో అది వచ్చేసి కొంచెం ఈస్టర్న్ కల్చర్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి బ్యూటిఫుల్ లహమకూన్ ని మీరు ట్రై చేయాలనుకుంటున్నారు కదా, లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. సో సూపర్ హాట్ వాటర్ అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం వార్మ్ అయితే సరిపోతుంది. వార్మ్ అయింది. సో నేను ఈ వాటర్ ని నా ఈస్ట్ లో అండ్ షుగర్ లో వేసేసుకుంటున్నాను. సరిపోయింది, చాలు. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అది మెల్లగా కరిగి బ్యూటిఫుల్ ఫర్మెంటెడ్ మిక్స్చర్ అవుతుంది. సో ఇక్కడ నా ప్యాన్ పెట్టుకున్నాను, అది హీట్ అయిపోయింది. దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ స్టఫింగ్ కి ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేను యూస్ చేసేది ఆలివ్ ఆయిల్ని, కొంచెం హెల్దియర్ వర్షన్ కాబట్టి. ఇది కాకుండా మీరు ఎటువంటి ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఆ బ్యూటిఫుల్ స్టఫింగ్ తయారు చేసుకోవడానికి. తర్వాత నేను ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. నైస్. వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకుని ఆ బ్యూటిఫుల్ సెండ్ని ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సో నేను యూజ్ చేసేది ఇక్కడ బ్యూటిఫుల్ మటన్ కీవా కాబట్టి, సో అది అలా పొడి పొడిగా బ్యూటిఫుల్ గా రావాలి. నేను ఇక్కడ విస్క్ ని యూజ్ చేస్తున్నాను. విస్క్ ని యూజ్ చేస్తే అలా నీట్ గా పువ్వులాగా సపరేట్ గా వస్తుంది. అదే మనం గరిటెని యూజ్ చేసాం అనుకోండి ముద్ద ముద్దగా ఫామ్ అవుతుంది. మనకి అలా కాదు కదా, ఇలా బ్యూటిఫుల్ డ్రై మిక్స్చర్ కావాలి కాబట్టి నేను యాడ్ చేసుకుంటున్నా. తర్వాత నేను ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మేబీ ఒక ఆనియన్ అనుకోండి, 1 ఆనియన్ ఇందులో వేసుకుని మిక్స్ చేసేసుకుంటాను. దీని తర్వాత నేను ఇందులో క్యాప్సికమ్ ని యూజ్ చేస్తున్నాను. క్యాప్సికమ్ అంటే మామూలు గ్రీన్ క్యాప్సికమ్ కాదు, కొంచెం రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ కొంచెం ఎల్లో బెల్ పెప్పర్స్. నెక్స్ట్ నేను ఇందులో కొంచెం బెల్ పెప్పర్స్ ని వేసుకుంటున్నాను, రెడ్ బెల్ పెప్పర్స్. దాని తర్వాత కొంచెం ఎల్లో బెల్ పెప్పర్స్. నెక్స్ట్ ఆ స్పైస్ కోసం నేను కొంచెం గ్రీన్ చిల్లీస్ ని యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలా మామూలు మన పచ్చిమిర్చి దాన్ని ఇలా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఇలా కనిపిస్తూ ఉంటే ఆ స్పైస్ని యాడ్ చేస్తుంటే భలే ఉంటుంది. సో కొంచెం ఎక్కువ వేసుకుందాం. దిస్ ఇస్ గుడ్. పైన లేయర్ ఏదైతుందో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. నా ఈ లహమకూన్ చాలా స్పైసీగా ఉంటుంది. మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ కొంచెం ట్యాంగీ టేస్ట్ కావాలి కదా. నేను కొంచెం దీన్ని పిజ్జా కంపేర్ చేశాను కదా, కొంచెం ఆ ట్యాంగీనెస్ మనం పిజ్జాలో ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఆ రెడ్ సాస్ తో తీసుకొస్తాం. ఆ రెడ్ సాస్ ఇక్కడ నేను ఇందులోనే తయారు చేసుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఆ రెడ్ సాస్ ఆ ట్యాంగీనెస్ కోసం నేను ఇక్కడ కొంచెం టమాటో పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను. టమాటో పీసెస్ అయితే అది పీసెస్ కనిపిస్తుంది, కొంచెం సీడ్స్ తగులుతాయి. అలా కాకుండా ఫుల్ ఆఫ్ ఫ్లేవర్, ఫుల్ ఆఫ్ రిచ్ టమాటో టేస్ట్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్గా టమాటో పేస్ట్ నేను యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇక్కడ చెప్పాను బ్యూటిఫుల్ మటన్ లహమకూన్ కదా, దాంట్లో ఆ మటన్ కీమా యాడ్ చేసుకోవాలి కదా. నేను ఆల్రెడీ ఇక్కడ తీసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో 15 to 20% వరకు ఫ్యాట్ ఉంటుందన్నమాట. అదే కర్రీకి కొంచెం సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ లహమకూన్ మిక్స్చర్ పైన ఏదైతుందో ఫామ్ అవుతుంది. ఈ కీమానే ఫామ్ చేస్తుంది. నేను కొంచెం ఇక్కడ మటన్ కీమాని యాడ్ చేసేసుకుంటున్నాను. మెల్లగా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా విస్క్తో. సో ఇలా ఫస్ట్ ముద్దలాగా ఉన్న ఈ బ్యూటిఫుల్ మటన్ కీమా ఏదైతుందో ఇలా హీట్ కి తగిలిన వెంటనే కొంచెం ఎగ్ బుర్జీ లాగా అలా అలా స్ప్రెడ్ అయ్యి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా అలా మెల్లగా ఆవిరిలా ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది పర్ఫెక్ట్ గా కుక్ అవుతున్నట్టు మనకు తెలిసిపోతుంది. సో ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. సో ఈ టైంలో ఈ బ్యూటిఫుల్ స్టఫింగ్, ఈ బ్యూటిఫుల్ ఫిల్లింగ్ ఏదైతుందో దానికి కావాల్సిన స్పైసెస్ కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను బ్యూటిఫుల్ పాప్రికాని. ఇది ఒక టైప్ ఆఫ్ కారపొడియే. దీని కొంచెం స్పైసీగా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా డార్క్ గా ఉంటుంది అండ్ సూపర్ ఘాటుగా ఉంటుంది. సో దీన్ని యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ అండ్ లాస్ట్ కి ఆ వెస్టర్న్ ట్విస్ట్ కోసం ఇంకొక స్పైస్ ని యాడ్ చేసుకుందాం. వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ కొంచెం పాప్రికా అంటే కారపొడి. ఇది కాకుండా మీరు వేరే నార్మల్ రెగ్యులర్ గా యూజ్ చేసే కారపొడిని కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో కలర్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. తర్వాత
కొంచెం సాల్ట్ లేకపోతే ఏం లాభం, సాల్టే కదా మొత్తం బ్యూటిఫుల్ డిష్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ కొంచెం సాల్ట్, తర్వాత నా ఫేవరెట్ పెప్పర్, కొంచెం పెప్పర్ యాడ్ చేద్దాం. సో కొంచెం ఆరిగానో. సో దీంట్లో కొంచెంగా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఏదైతుందో ప్రాపర్గా ఆవిరిలా ఫామ్ అయిపోయి మొత్తం డ్రై మిక్స్చర్ కావాలన్నమాట. ఇది అవ్వడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. ఆ 5 to 10 minutes కూడా వేస్ట్ చేయకుండా మన ఈ బ్యూటిఫుల్ లహమక్కూన్కి కావాల్సిన బేస్, ఆ పిజ్జా బేస్ లాంటి పిజ్జా బేస్ మనం తయారు చేసుకోవాలి. దానికి మనం ముందే ఫస్ట్ పెట్టుకున్నాం కదా, కొంచెం ఈస్ట్, కొంచెం చక్కెర అండ్ వాటర్, వామ్ వాటర్తో మనం దీన్ని ఆల్రెడీ పక్కన రెడీ చేసి పెట్టుకున్నాము. ఇది ఫర్మెంట్ అయ్యేటకు పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ పిజ్జా బేస్ ఏదైతుందో దాన్ని రెడీ చేసేసుకుందాం. సో ఈ మైదాలో నేను నెక్స్ట్ యాడ్ చేసే ఈ బ్యూటిఫుల్ డ్రై ఇంగ్రీడియంట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రైలోనే యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ సాల్ట్ ఇంకా ఈ మైదా ప్రాపర్గా కలిసిపోతుంది అనమాట. సో ఇలా మనం ఫస్ట్ దీన్ని కలిపేసుకుందాం. కలిపేసుకుని ఒక చిన్న వెల్లాగా తయారు చేసుకుందాం మధ్యలో. సో ఇది కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ఇంకా కొంచెం టైం పడుతుంది దానికి కూడా. సో ఈ వెల్లా ఫామ్ చేసుకుని మనం ముందుగానే వేసుకున్న ఈస్ట్, షుగర్ అండ్ వామ్ వాటర్ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూసారా షుగర్ ఎక్కడ కనిపించట్లేదు, జస్ట్ ఇవి కొంచెం ఈస్ట్ బబుల్స్ అనమాట. దట్స్ గుడ్. మనం ఇది మిక్స్ చేసేసుకుందాం. సో నా ఈ బ్యూటిఫుల్ లహమక్కూన్కి కావాల్సిన ఈ పర్ఫెక్ట్ బేస్ ఏదవుతుందో 30 to 40 minutes తర్వాత ఇలా అందంగా తయారైంది. ఇలా చూసారుగా ఈ డోలో ఇలా చిన్న బాల్స్, ఈ చిన్న బబుల్స్ ఏవైతే ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ అయితే పర్ఫెక్ట్ గా ప్రూవ్ అయినట్టు. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బేకింగ్ ట్రే మీద పెట్టుకుందాం. ఈ మొత్తం లహమక్కూన్ని మనం బేకింగ్ ప్రాసెస్ లో చేసుకుంటున్నాం కాబట్టి బేకింగ్ ట్రేని ఫస్ట్ మనం కొంచెం ఫ్లవర్ తో డస్ట్ చేద్దాం, అంటే కొంచెం మైదాతో ఇలా వేసుకుందాం అనమాట కింద. ఎందుకంటే మనం స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మళ్ళీ బేక్ అయిన తర్వాత తీస్తే కింద అతుక్కోకుండా అలా లైట్ గా రావాలని ఇలా కొంచెం వేసేసుకున్నాం. తర్వాత ఇలా జాగ్రత్తగా కొంచెం తీసేసుకుందాం. ఇలా తీసుకుని మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఫింగర్స్ తోటే మొత్తం స్ప్రెడ్డింగ్ అనమాట. దీన్ని ఇలా నీట్గా అలా రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇలా హ్యాపీగా స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇలా మనం పర్ఫెక్ట్గా దాన్ని ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి ఇలా స్ట్రెచ్ అవుతున్న కొద్దీ అది ఇంకా స్మూత్గా రబ్బర్ లాగా అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ గుడ్ ఎనఫ్, సరిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఇక్కడి వరకు అయితే మనం ఏం చేస్తాం, పిజ్జా బేస్లు కింద వేసుకున్న తర్వాత పైన దీన్ని టాపింగ్స్ వేసేసుకుని దీన్ని బేక్ చేసుకుంటాం. కానీ ఇది అలా కాదు, ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. లోపల ఈ కీమా ఏదైతుందో దాని లోపలికి నొక్కేసుకోవాలి. ఇది అయిపోయింది, నాకు అన్ని బ్యూటిఫుల్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను అవన్నీ ఆల్రెడీ 240 degrees ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. దీని ఒక 10 to 12 minutes వరకు మనం దీన్ని బేక్ చేసుకుందాం. బేక్ చేసుకున్న వెంటనే చాలా సాఫ్ట్ డో కాబట్టి అది చాలా తొందరగా బేక్ అయిపోతుంది. అండ్ పైన మనం వేసుకున్న మిక్స్చర్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి దీన్ని ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 10 to 12 minutes వరకు బేక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని అవెన్లో పెట్టేసుకుందాం. Done. మొత్తం కిచెన్ అంతా టర్కీకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. బ్యూటిఫుల్ సెంట్ అండ్ అరోమాస్తో నిండిపోయింది. సో దీన్ని మనం తీసి చూపిస్తాను అసలు ఎంత బాగుందో. ఆహా. సో జనరల్గా మనం చేసుకునే ప్రొసీజర్ మొత్తం పిజ్జా లాగే ఉంది, కానీ పైన ఆ చీజీ టెక్స్చర్ లేదనమాట. ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ని మేము తీసి కొంచెం ఆలివ్ ఆయిల్తో డ్రిజిల్ చేసి బ్యూటిఫుల్గా ప్లేట్ చేసి చూపిస్తాను. సో కొంచెం ఆలివ్ ఆయిల్ డ్రిజిల్ చేసుకున్నాను. ఆహా, దీని సెంట్ అండ్ దీని అరోమా, ఇన్ఫ్యాక్ట్ మనం వేసుకున్న ఆ ఆరిగానో ఏదైతుందో చాలా డామినేట్ చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ బ్యూటిఫుల్ కలర్ మనం కుక్ చేసుకున్నాం కాబట్టి, దాంట్లో మసాలాస్ వేసుకుని కుక్ చేసుకున్నాం కాబట్టి ఆ సెంట్, వెజిటబుల్ సెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇదన్నిటితో పాటు దీని బేస్ ఏదైతుందో పర్ఫెక్ట్గా బేక్ అయింది. చూడండి, ఇలా మనం థిన్ క్రస్ట్ పిజ్జా అని అంటున్నాం కదా, ఆ థిన్ క్రస్ట్ పిజ్జా కంటే కొంచెం సన్నగా ఉంది. సో దీన్ని కూడా ట్రై చేయండి.
ఇలా అందమైన లెహమక్కుని ఎప్పుడైతే రెగ్యులర్గా మనం పిజ్జాని తింటూనే ఉంటాం, పిజ్జా కాకుండా ఇలాంటి డిఫరెంట్ డిషెస్ని కూడా మీరు ట్రై చేశారనుకోండి, తినేటప్పుడు పిజ్జా లాగా కనిపించినా ఫ్లేవర్స్ తగిలిన వెంటనే టర్కీకి అలా వెళ్ళేసి వచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ డిషెస్ని మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళతో అనిపించండి, మీరు కూడా అనండి. సో ఇప్పటి వరకు మనం బ్యూటిఫుల్ పిజ్జా లాంటి పిజ్జా, టర్కిష్ పిజ్జా లెహమక్కుని ట్రై చేశాం కదా. దీని తర్వాత నేను ఎగ్స్ తో మీకు ఒక బ్యూటిఫుల్ వర్సటైల్ డిష్ ని చూపిస్తాను. ఒక ఇంగ్రీడియంట్ ని తీస్తే డిలీట్ చేస్తే దీని రోజులో ఎటువంటి టైంలోనే తినొచ్చు అనమాట. దీని పేరే మెనిమెన్. సో ఈ క్యూట్ లిటిల్ పేరు మెనిమెన్ అని అన్నాం కదా, ఇది మనం చేసుకున్న ఆమ్లెట్స్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో బోల్డ్ అంత వెజిటబుల్స్ యాడ్ చేసుకుని, మనం జనరల్ గా బోల్డ్ అంత వెజిటబుల్స్ యాడ్ చేసుకుని ఏం తయారు చేసుకుంటాం, మహా అయితే మసాలా ఆమ్లెట్ తయారు చేసుకుంటాం. మసాలా ఆమ్లెట్ లా తయారు చేసుకుని పైన ఇంకొక వెరైటీ ఆఫ్ ఆమ్లెట్ లాగా తయారు చేసుకుని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, ఫుల్ ఆఫ్ కలర్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. ఇది బ్రేక్ఫాస్ట్ కి అయితే అలా 2 minutes లో తయారు చేసుకుంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా తయారవుతుంది. అలా బ్రేక్ఫాస్ట్ కే కాదు, మిగతా టైమ్ ఆఫ్ ద డే కూడా తయారు చేసుకోవాలనుకుంటే దీంట్లో యాడ్ చేసుకునే ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలతో ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అది కూడా బ్రెడ్ తో పాటు కలిపి తింటారు. ఒథెంటిక్ గా బ్రెడ్ తో పాటు తయారు చేసుకుని దీని ఒక బ్యూటిఫుల్ కంప్లీట్ మీల్ లా తయారు చేసేసుకుందాం. సో ఫస్ట్ నేను మీకు కొంచెం ఎనీ పాయింట్ ఆఫ్ ద డే లో తయారు చేసుకుని ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ మెనీని తయారు చేసేస్తాను. ఒథెంటిక్ గా టర్కిష్ రెస్టారెంట్స్ లో కూడా ఎలా సర్వ్ చేస్తారంటే, ఇప్పుడు మనం ఆర్డర్ చేసాం అనుకోండి మెనిమెన్ అని, మెనిమెన్ ని ఇలాగ ఒకటే మనం ఆర్డర్ చేసిన వెంటనే అప్పుడే తయారు చేసుకుంటారు. ఏ ప్యాన్ లో దీన్ని తయారు చేసుకుంటారో అదే ప్యాన్ లో సర్వ్ చేసుకుంటారు అనమాట. సో మనం ప్యాన్ లోనే మొత్తం డిష్ ని తయారు చేసుకుంటాం, ప్యాన్ లోనే మొత్తం డిష్ ని సర్వ్ కూడా చేసుకుంటున్నాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ ని యూస్ చేస్తున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ ని ఒథెంటిక్ టర్కీ ఫుడ్ లో కూడా ఇదే మెథడ్, ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, ఇది లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో ఆలివ్ ఆయిల్ ని మనం కొంచెం హీట్ చేసుకుందాం. హీట్ చేసుకున్న తర్వాత దీని బెడ్ ఆఫ్ వెజిటబుల్స్ అని అన్నాను కదా, బోల్డ్ అని వెజిటబుల్స్ యాడ్ చేసుకుని ఫుల్ కలర్ఫుల్ గా ఫుల్ రిచ్ గా తయారు చేసుకుంటున్నా. ఈ మెనిమెన్ కి ఫస్ట్ గార్లిక్ యాడ్ చేసుకుంటున్నా. నేను వేసుకున్న ప్రతి ఒక్క వెజిటబుల్ కలర్ అండ్ ఫ్లేవర్ కలిపి ఈ ఎగ్స్ తో పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ నేను గార్లిక్ ని ఫైన్ గా చాప్ చేసుకున్న నా అందమైన గార్లిక్ ని వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకుంటున్నాను. ఓకే, వెల్లుల్లిపాయలు కొంచెం ఆ బ్యూటిఫుల్ సెంట్ ని రిలీజ్ చేసేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. సో జస్ట్ దానిలోని వాటర్స్, దానిలోని ఆయిల్స్ ఏవైతే రిలీజ్ అయ్యేంత వరకు, స్వెట్ అయ్యేంత వరకు మనం దీన్ని పెట్టుకుందాం. దిస్ ఇస్ గుడ్. అది మెల్లగా చిట్పట్ అంటూ ఉండే టైంలోనే మనం ఇందులో కొంచెం ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. హెవీగా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ మనం వేసుకున్న ప్రతి ఒక్క వెజిటేబుల్ ఆ ఎగ్ కి అలా సపోర్టింగ్ యాక్టర్స్ లాగా ఉండాలి కానీ డామినేట్ చేయకూడదు అనమాట. అందుకని నేను కొంచెం లైట్ గా ఫ్లేవర్స్ ని కూడా వేసుకున్న వెజిటేబుల్స్ ని కూడా అలాగే యూస్ చేసుకుంటున్నా. సో ఒక హాఫ్ ఆనియన్ అనుకోండి, హాఫ్ ఆనియన్ వేసేసుకున్నాను. దీన్ని కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. ఆహా, సో నేను వేసుకున్న వెజిటేబుల్ని ఫుల్గా ఇప్పుడు కుక్ చేసుకోవట్లేదు, ఎందుకంటే అది లైట్గా దాని సెంట్ అండ్ ఫ్లేవర్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీని తర్వాత నేను ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా కుక్ అయ్యేంత టైంలో ఈ వెజిటేబుల్స్ ఆల్రెడీ ఫుల్గా కుక్ చేసి ఇప్పుడు పెట్టేసుకుంటే అది సాగీగా అవుతుంది. అలా దాని టెక్స్చర్ ఆ క్రంచ్ ఉండదు. కాబట్టి ఇలా లైట్గా కుక్ చేసుకుని నేను నెక్స్ట్ వెజిటేబుల్ యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను యాడ్ చేసుకున్న బ్యూటిఫుల్ గ్రీన్ చిల్లీస్ని. ఈ గ్రీన్ చిల్లీస్ ఇంకా ఎగ్స్లో మనం మసాలా ఆమ్లెట్స్ యాడ్ చేసుకుంటుంటాం కదా, ఆ మసాలా ఆమ్లెట్స్లో ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ స్పైస్ ఈ గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా అదే పద్ధతి కానీ టర్కిష్ ట్విస్ట్ తోటి. నేను ఇందులో కొంచెం ఈ బ్యూటిఫుల్ yellow బెల్ పెప్పర్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నా ఈ బ్యూటిఫుల్ రెడ్ బెల్ పెప్పర్స్, ఫైనలీ ఈ గ్రీన్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆహా, బ్యూటిఫుల్ కలర్ఫుల్. ఇలా చూస్తుంటేనే చెప్పేయచ్చు కదా ఇది చాలా హెల్దీ డిష్ తయారవుతుందని. సో ఈ ప్రొసీజర్ కొంచెం ఫాస్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, వెజిటబుల్స్ కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం పెప్పర్. టమాటోస్ కొంచెం కుక్ అయిన తర్వాత అది సాఫ్ట్ ఇంకా సాగీగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ మొత్తం డిష్కి ఆ కొంచెం ట్యాంగీనెస్, కొంచెం పులుపు, కొంచెం ఉప్పు అది యాడ్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ బి వెరీ టేస్టీ. కొంచెం ఆ స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తుంది. దీన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం. సో మొత్తం ఒక బ్యూటిఫుల్ జ్యూసీ మినిమం ఇప్పుడే తయారైపోతుంది. సో మనం వేసుకున్న ఈ బ్యూటిఫుల్ రెడ్ బెల్ పెప్పర్స్, yellow బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ ఇంకా టమాటోస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఒక 5 to 7 minutes పడుతుంది. 5 to 7 minutes తర్వాత దీని కలర్ కూడా కొంచెం మారుతుంది, అది కొంచెం పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తర్వాత మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి.
పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా, నేను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మెనీమెన్కి కావాల్సిన స్టార్ ఈ ఎగ్ అనమాట. ఈ ఎగ్ని మనం ఇందులో బ్రేక్ చేసుకుని డైరెక్ట్గా యాడ్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం డిఫరెంట్ కదా, సనీ సైడ్ అప్ ఆమ్లెట్స్ ఎలా తయారు చేసుకుంటారో ఇక్కడ కూడా అదే పద్ధతి, కానీ బోల్డంతా వెజిటేబుల్స్తో అనమాట. ఇప్పుడు మనం బోల్డెన్ ఎగ్స్ యాడ్ చేసుకుందాం. సో వెజిటేబుల్స్ ఏవైతున్నాయో కింద మనం వేసుకున్న వెజిటేబుల్స్ని ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకోవడంతో ఏమవుతుందంటే డైరెక్ట్గా ప్యాన్ హీట్కి తగలకుండా అది లైట్గా కుక్ అవుతుంది అనమాట వెజిటేబుల్స్ ద్వారా. సో దట్ బి గుడ్. జస్ట్ ప్లెయిన్ ఎగ్ అయితే ఏం బాగుంటుంది ఆ ఫ్లేవర్ కోసం. ఆ ఫ్లేవర్ కోసం నేను కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ ఈ ఎగ్స్ మీద డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఫస్ట్ అన్నిటి మీద కొంచెం సాల్ట్ వేసేసుకుందాం అండ్ కొంచెం పెప్పర్. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. జనరల్గా అయితే ఎగ్ చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న వెంటనే మనం ఫాస్ట్గా ఆమ్లెట్స్ తయారు చేసుకుంటాం. కానీ ఈసారి ఎగ్ని ఒక వెజిటబుల్ బెడ్ మీద వేసుకుంటున్నాం కాబట్టి ఈ ఆవిరికి అది మెల్లగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ ఎగ్ ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం అది ఫోర్క్తో అలా కట్ చేసుకుంటే లోపల ఉన్న యోగ్ బయటికి రావాలి. సో అది పర్ఫెక్ట్ క్లాసిక్ మెనీమెన్ అనమాట. సో అంత టైం వరకు ఈ ఆవిరికి ఈ ఎగ్ని కుక్ చేసుకుందాం. సో 5 minutes తర్వాత నా ఎగ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి, మీకు చూపిస్తాను. ఆహా ఎంత బాగుంది. సో దీని మీద ఇంకా కొంచెం ఆ కలర్, ఆ ఫైనల్ ఫినిషింగ్ కోసం నేను ఇక్కడ పాస్లీని యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్రెష్ గ్రీన్ పాస్లీని, కొత్తిమీరని కూడా మీరు యూజ్ చేయొచ్చు, కానీ పాస్లీ కూడా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది కదా. పాస్లీని కొంచెం కట్ చేసుకుని దీన్ని కొంచెం చాప్ చేసుకుని అలా 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 గ్రీన్ కనిపిస్తుంటే భలే ఉంటుంది. సో ఇది అయిపోయింది. సో నా ఈ ఎగ్స్ పర్ఫెక్షన్ కి కుక్ అయ్యాయి అనమాట. పర్ఫెక్ట్ గా ఎలా కుక్ అయ్యాయని అనుకుంటున్నారా? ఇలా ఒక ఫోక్ తీసుకుని దీనిలో ఒక హోల్ చేసుకోవాలన్నమాట. ఇలా పోక్ చేసుకుంటే లోపల కూడా ఆ యోక్ కనిపించాలన్నమాట. సో అప్పుడు అది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు, పర్ఫెక్ట్ మెనీమెన్ తయారైనట్టు. ఇప్పుడు జనరల్ గా నేను చెప్పాను కదా ఒథెంటిక్ గా టర్కీలో దీన్ని ఎలా సర్వ్ చేసుకుంటారు, దీన్ని ఇలా డైరెక్ట్ గా కుక్ చేసుకుని అలాగే డైనింగ్ టేబుల్ మీద వాళ్ళు పెట్టేసుకుంటారు అనమాట. ఇక్కడ కూడా అదే మెథడ్. నేను ఇలా డైరెక్ట్ గానే ఇంకా దీనికి ఇంకేం డెకరేషన్ అవసరం లేదు, ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇప్పుడే అనేయండి, ఇలాంటి బ్యూటిఫుల్ డిషెస్ ని మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి పర్ఫెక్ట్ మెనీమెన్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ మనం ముందుగా నేర్చుకున్న టర్కీ బ్రెడ్. అది కాకపోయినా జనరల్ రోటీతో పాటు తినచ్చు, జనరల్ నాన్ తో పాటు తినచ్చు, నార్మల్ బ్రెడ్ తో పాటు కూడా తినచ్చు. వీక్ లో రెగ్యులర్ గా ఒకటే డిష్ లాగా కాకుండా మనం కొంచెం స్టఫింగ్స్ నేర్చుకున్నాం, కొంచెం కోఫ్తాస్ నేర్చుకున్నాం, రకరకాల బ్రెడ్స్ నేర్చుకుంటున్నాం. ఈ రోజు మనం నేర్చుకున్నాం బ్యూటిఫుల్ లెంటిల్ సూప్ ని. లెంటిల్ సూప్ మొత్తం టర్కిష్ కుజిన్ లోనే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా చాలా హిస్టరీ ఉన్న సూప్ అనమాట. ఇన్ఫాక్ట్ ఈ లెంటిల్ సూప్ గురించి బైబిల్లో కూడా రాసిందంట. జ్యూస్ ఈ లెంటిల్ సూప్ ని ఏమంటారంటే దీనికి ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్, అంటే ఆ సీడ్, ఆ పప్పు ఏదైతుందో అది ఎలా స్టార్ట్ అవుతుందో అది ఎండ్ అవుతుందో ఆ మొత్తం సర్కిల్ ని ఒక బ్యూటిఫుల్ లెంటిల్ సూప్ నే కూడా చెప్పేస్తుంది అని అంటారు. టర్కిష్ లెంటిల్ సూప్ కి మనం ఎటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెంటిల్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పప్పుని యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను రెడ్ లెంటిల్స్ ని, అంటే రెడ్ పప్పుని. మామూలు పచ్చి వెజిటేబుల్ కి ఫ్రైడ్ వెజిటేబుల్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, అలా కొంచెం కుక్ అయ్యి ఆ బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఏదైతుందో అది అన్ని కలిసి ఒక వండర్ఫుల్ మిక్స్చర్ తయారవుతుంది. దాని తర్వాత నేను బ్లెండర్ లో వేసుకుని ఒక బ్యూటిఫుల్ క్రీమీ సూప్ తయారు చేసుకుంటాను. సో వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. దానికి నేను ఫస్ట్ ఇందులో క్యారెట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం పొటాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పొటాటోస్ వల్ల ఆ స్టార్చ్ ఏదైతుందో అది కూడా రిలీజ్ అయ్యి కొంచెం క్రీమీగా తయారవుతుంది అనమాట. దీన్ని నీట్గా పద్ధతిగా అలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫుల్గా రఫ్ కటింగే చేసుకోవాలన్నమాట. సో నీట్గా నేను ఫస్ట్ కట్ చేసేసుకుని ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. వెజిటేబుల్స్, మెయిన్ వెజిటేబుల్స్ ఏదైతే ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను. ఇంకా నేను దీంట్లో ఆ టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ టమాటోస్ కొంచెం ఆ జింగ్ని యాడ్ చేస్తుంది అనమాట. కొంచెం ఆ ట్యాంగినెస్, కొంచెం ఆ పులుపు, కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తుంది. సో అది కూడా కుక్ అయిన తర్వాత లైట్గా అలా కొంచెం పులుపు ఉంటుంది, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, భలే ఉంటుంది. సో దీన్ని కూడా మనం ఇందులో కట్ చేసి యాడ్ చేసుకుందాం. సో ఇట్స్ అ వెరీ హెల్దీ వర్షన్ అనమాట. ఇలా బోల్డ్ అని వెజిటేబుల్స్ తోటి మనం లైట్గా కుక్ చేసేసుకుని దాన్ని ప్యూరీ లాగా చేసుకుంటే, సపోజ్ ఇఫ్ సంబడీ సిక్ ఆల్సో, వాళ్ళకి ఎక్కువగా తినే కేపబిలిటీ ఆ టైంలో లేనప్పుడు కూడా ఈ లెంటిల్ సూప్ ఏదైతుందో రిచ్ ఆఫ్ పొటాషియం, రిచ్ ఆఫ్ ఫైబర్, ఇంకా బోల్డ్ అని మంచి మంచి గుడ్ థింగ్స్ ఉన్నాయన్నమాట ఈ లెంటిల్ సూప్లో. సో హెల్దియర్ వర్షన్ కూడా అండ్ టేస్టియర్ వర్షన్ కూడా. సో నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆ ఎక్స్ట్రా జింక్ కోసం నేను యాడ్ చేసుకున్నాను అంటే ఇక్కడ కొంచెం గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా ఫైన్గా చాప్ చేసేసుకున్నాను. తర్వాత
నేను కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకుందాం. కొంచెం లైట్గా సాట్ అయిన తర్వాత నేను క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ మనం వేసుకున్న అన్ని వెజిటేబుల్స్లో కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ క్యారెట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. అలా కొంచెం సాఫ్ట్ అయ్యేటట్టుగా, మొత్తం సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ తర్వాత బ్లెండర్లో వేసుకుంటున్నాను. సో కొంచెం అది సాఫ్ట్ అయ్యేంత వరకు అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆ టైం వరకు మనం దీన్ని పెట్టేసుకున్నాం. సో తర్వాత నేను ఆ బ్యూటిఫుల్ స్టార్చీ ఫ్లేవర్ కోసం, జనరల్గా అయితే మనం సూప్ థిక్నింగ్ కోసం కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ కార్న్ఫ్లవర్ అవేం అవసరం లేదనమాట. నా ఈ పొటాటోస్, ఈ ఆలూలోని స్టార్చే దీన్ని థిక్ చేస్తుంది. అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఆలు కూడా కొంచెం ఆ కమ్మదనం ఇస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది అనమాట, బాగుంటుంది. సో ఇది చాలా హెవీగా స్పైసీగా ఉన్న సూప్ ఏం కాదు. సో ఇట్స్ అ వెరీ లైట్ సూప్ అనమాట. సో నెక్స్ట్ కొంచెం కలర్ కోసం, కొంచెం ఆ ట్యాంగీనెస్ కోసం నేను టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం ఆ స్మూత్నెస్ కూడా ఇస్తుంది నా ఈ మిక్స్చర్కి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లెంటిల్స్ కావాల్సింది ఏంటి, లెంటిల్స్. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను రెడ్ లెంటిల్స్ని. నేను ఆల్రెడీ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటా, ఆ క్రిస్పీనెస్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత మనం దీన్ని బ్లెండ్ చేసుకుంటాం అనమాట. సో సూపర్గా ఉంది. ఆ క్రంచ్ ఏదైతుందో దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ యూ షుడ్ సోక్ ఇట్ అనమాట. ఏదైతే ఆ పప్పు అది ఉండకుండా కొంచెం సాఫ్ట్ అవ్వాలి, అంతవరకు చేసుకుంటే పర్ఫెక్ట్గా అయినట్టు. సో దట్స్ హౌ మచ్ వీ నీడెడ్. ఇది ఇలా లైట్గా కొంచెం సేపు మనం దీన్ని కుక్ చేసుకున్నాము. సో కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము, ఆ ఫ్రైయింగ్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం కొంచెం బాయిలింగ్ చేసుకుందాం అనమాట. బాయిలింగ్కి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. జస్ట్ ఈ వెజిటేబుల్స్ ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయో అంతవరకు సరిపోతుంది. అండ్ కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే పొటాటోస్లో ఉన్న స్టార్చ్ ఏదైతుందో మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత సూప్ని థిక్ చేసేస్తుంది అనమాట. సో ఆ వెజిటేబుల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో దీని ఒక మనం 10 minutes జాగ్రత్తగా చూసుకుంటూ ఒక బ్యూటిఫుల్ లెంటిల్ సూప్ని తయారు చేసుకుందాం. ఇది ఇలా బాయిల్ అయ్యి దాని ఫ్లేవర్స్ అని ఒకటికొకటి అలా కలిసిపోయి తర్వాత మనం దీన్ని ప్యూరీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బాయిల్ అయిపోయింది కాబట్టి మనం స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత దీన్ని నేను బ్లెండర్లో వేసుకుని బ్యూటిఫుల్ ప్యూరీ లాగా తయారు చేసుకుంటాను. తయారు చేసుకున్న తర్వాత దాన్ని అలా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. సో వెంటనే ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇది తీసుకొని వేసేసుకున్నాక దట్స్ ఆల్. అంత సింపుల్ అనమాట. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ ఆల్రెడీ పర్ఫెక్ట్ గా కుక్ చేసుకున్నాం కదా. సో ఇలా వేసుకున్న వెంటనే అలా సాఫ్ట్ గా ప్యూరీ లాగా ఫామ్ అవుతుంది. బ్యూటిఫుల్ గా ఉంది, క్రీమీ, బ్యూటిఫుల్. మనం ఎక్స్ట్రా ఏం వెజిటేబుల్స్ ఎక్కువగా హెవీగా అంటూ మసాలాస్ అంటే ఏమి యూజ్ చేయలేదు, ఇలా కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేయలేదు. కానీ ఇది ఇలా చూసారు కదా, జస్ట్ షో ఎంత బాగుందో చూడండి. ఇలా పర్ఫెక్ట్ క్రీమీ బ్యూటిఫుల్ సూప్ ఫామ్ అయింది. దీన్ని ప్లేట్ చేసుకుని మీకు చూపిస్తాను. ఒక సూప్ వల్ల ఫిల్ చేసుకుందాం. నైస్ అండ్ థిక్. దీని మీద ఇంకా కొంచెం, ఒకవేళ ఇదే సూప్ని మీరు పిల్లలకి సర్వ్ చేసుకుంటున్నారు అనుకోండి, దాని మీద కొంచెం బటర్ యాడ్ చేస్తే దే విల్ లవ్ ఇట్. కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ మనం ఇందులో స్మోక్డ్ పాప్రికా యాడ్ చేసుకున్నాం కదా, ఆ స్పైస్ కూడా ఇందులో కొంచెం యాడ్ అవుతే సూపర్గా ఉంటుంది. బ్యూటిఫుల్. వావ్, నా ఈ బ్యూటిఫుల్ లెంటిల్ సూప్, ఇన్ఫాక్ట్ రెడ్ లెంటిల్స్ యూజ్ చేస్తున్నా కాబట్టి నా ఈ బ్యూటిఫుల్ రెడ్ లెంటిల్ సూప్ తయారైపోయింది. ఈ వీక్ మొత్తం మనం అలాంటి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ డిషెస్ని ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే నేను దీన్ని టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చాలా థిక్గా ఉంది, చాలా కమ్మగా ఉంది. ఎవరైనా డైటింగ్ చేస్తున్నారు అనుకోండి, సో ఫుల్ మనకి రైస్ తినద్దు, ఇది తినద్దు, అది తినద్దు, బోల్డెన్ రిస్ట్రిక్షన్స్ ఉంటే ఇలాంటి ఒక్క బ్యూటిఫుల్ లెంటిల్ సూప్, టర్కిష్ ట్విస్ట్ ఉన్న ఈ బ్యూటిఫుల్ లెంటిల్ సూప్ తయారు చేసుకుంటే ఫుల్ కావాల్సిన హెల్త్ అంతా అందులోనే ఉంటుంది. అండ్ స్పెషల్ టేస్ట్ కూడా ఉంటుంది, చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. వావ్, ఇట్స్ వెరీ టేస్టీ, చాలా బాగుంది అసలు. ఇలాగే కాదు, మనం సూప్లు, కబాబ్లు, కోఫ్తాలు, ఇంకా రకరకాల రైస్ ఐటమ్లు ఇవన్నీ ఈసారి ఈ వీక్ మొత్తం నేర్చేసుకుందాం. అండ్ కలిసి మనం ట్రై చేద్దాం, మన చుట్టుపక్కల వాళ్ళతో ట్రై చేపిద్దాం, అండ్ అందరితోటి అందాం వా ఏమి రుచి అని. ఈ వీక్ మొత్తం మనం బ్యూటిఫుల్ టర్కీ డిషెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. కబాబ్స్ నేర్చుకున్నాం, రకరకాల కోఫ్తాస్ నేర్చుకున్నాం, పిలావ్ నేర్చుకున్నాం, ఇవన్నీ నేర్చుకున్నాం కానీ ఎక్కడ స్వీట్ నేర్చుకోలేదు. దీని తర్వాత నేను మీకు చూపిస్తున్నాను వెజ్ ముసాకా.